మేధావులుగా గుర్తించబడేటటువంటి వాళ్ళు ప్రతి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ధర్మం అనవసరం లేకపోతే అట్లాంటి దాని ద్వారా నాశనం చేశారు ఇట్లాగే చెప్తూ ఉంటుంటారు. ఒక చక్కటి కన్స్ట్రక్షన్ని డిస్ట్రాయ్ చేస్తూ అది గొప్పతనం కిందన సంస్కరణ కింద చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా తప్పుడు పని చేసేదాన్ని తప్పంటంలో తప్పు లేదు. కానీ తరతరాల సంస్కృతికి సంబంధించి లోపాన్ని ఎత్తి చూపెట్టాలి, కానీ సంస్కృతే లోపమని చెప్తూ ఎవరు ఉంటారో వాళ్ళని దానికి దూరం చేసే ప్రయత్నం చేస్తే తేడా వచ్చినప్పుడు ఏం జరుగుతుందనడానికి సజీవ సాక్ష్యం బంగ్లాదేశ్ అల్లర్ల సమయంలో మానవతావాది జ్యోతికా బసు చటర్జీ అతి క్రూరంగా అత్యాచారం అలాగే సజీవంగా తగలబెట్టబడ్డారు. ఇది బంగ్లాదేశ్కి చెందిన జ్యోతికా బసు చటర్జీ గొప్ప మానవతావాదిగా అనేక అవార్డులు కూడా వచ్చినాయి. అత్యంత గొప్ప లౌకికవాది అని కూడా. ఆమె హిందువుల నుండి విరాళాలు సేకరించి ఆ నిధులతో అక్కడ ముస్లింలకు విద్య, తిండి మరియు ఆరోగ్య సంరక్షణతో వాళ్ళ జీవితాలు మెరుగుపరచడానికి తన జీవితం మొత్తాన్ని అంకితం చేసింది. ఎవరికి సహాయం అవసరమైన మొదటగా ఆ జ్యోతిక పేరునే అక్కడ ప్రతి ఒక్కళ్ళ పెదవుల మీద నాంతా ఉండేది. కానీ వాళ్ళు అదే జ్యోతిక జీవితం బంగ్లా అల్లర్లో తన నుండి సహాయం పొందిన వాళ్ళ చేతుల్లోనే అత్యంత నిర్దయగా అసహాయంగా అంతమైంది. ఆ టైంలో జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకి తావిస్తోంది. ఎందుకంటే మనం మంచితనం అన్నటువంటి దానికి ఒక హద్దు ఉంటుంది. ఇక్కడ మతపు పెచ్చ పెరిగిపోతే మంచితనం చచ్చిపోతుంది అన్నటువంటి దానికి సాక్ష్యంగా జరుగుతున్నటువంటి ఆమెని ఈ విధంగా హింసించి ఏది మంచి చేసినందుకు పనిష్మెంట్ కిందన ఈ విధమైనటువంటి చేయించి మరి దారుణాతి దారుణంగా చేసినటువంటి నిజంగా అసలు అది తలుచుకుంటుంటేనే ఎంత అరాచకంగా ఉందో అర్థం కావట్లే.